హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఆంధ్ర స్టైల్లో పీతల కూర ఎలా తయారు చేసుకోవాలనేది చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా, అలాగే చాలా తక్కువ వస్తువులతోటి ఈ కూర రెడీ చేసుకోవచ్చు. సో మరి లేట్ ఎందుకు, ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం 1 కిలో వరకు పీతలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. సో పైనటువంటి అదంతా కూడాను కాళ్ళు అవంతా నీట్గా శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టేసుకోవాలి. కాస్త సాల్ట్ వేసి వాష్ చేసామంటే పీతలు శుభ్రంగా వస్తాయండి. నీసు వాసన కూడా రాకుండా ఉంటాయి. ఇక ఈ విధంగా చింతపండును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలండి. సో కొద్దిగంతా కడాయి హీట్ అవ్వనివ్వాలి. ఇక ఇందులోకి కొద్దిగంత వంట నూనె యాడ్ చేసుకోవాలండి. సో నాన్ వెజ్ కర్రీస్లో ఎప్పటికైనా కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇక ఇందులోకి 3 పచ్చిమిర్చి తీసుకోవాలండి. సో ఇక ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను కూడా తీసుకోవాలి. ఇక కొద్దిగంత బాగా వేగేంత వరకు వేపుకోవాలండి. 1 కిలో క్వాంటిటీకి చూపిస్తున్నానండి. 1 కిలో పీతల క్వాంటిటీకి చూపిస్తున్న కర్రీ మీరు 1/2 కిలో కూడా చేసుకోవచ్చు. ఇందులోని క్వాంటిటీ అనేది కాస్త తగ్గించుకొని చేసుకోవచ్చు. ఇక ఉల్లిపాయలు వేగేలోపు ముందుగా మనం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి, మంచిగా అంతా రసం అంతా సపరేట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి, కాస్త ఉల్లిపాయలు వేగాయి. ఇక ఇందులోకి కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన అంతా పోయేంత వరకు మంచిగా వేపుకోవాలి. కడప సైడ్ వీటిని ఎండ్రకాయలు అని పిలుస్తారండి. మీ ఏరియాలో ఏమని పిలుస్తారు వీటిని అన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారన్నది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో ఎంతవరకు వెళ్తుంది అన్నది నాకు కూడా తెలుస్తుంది కదండి. ఇక ఇందులోకి మీడియం సైజ్ 2 టమాటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. టమాటో మంచిగా మగ్గేంత వరకు లిడ్ని క్లోజ్ చేసి అలాగే వదిలేసేయండి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసి టమాటో మంచిగా మగ్గాలండి. ఒక 2 నిమిషాల పాటు ఈ విధంగా లిడ్ని క్లోజ్ చేసి మంచిగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇక ఇందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పీతల్ని యాడ్ చేసుకోవాలండి. మా సైడ్ అయితే ఎండ్రకాయలని పిలుస్తాం, ఎవరో తక్కువ మంది పీతలని పిలుస్తారండి. మీరేమని పిలుస్తారన్నది కమెంట్ చేయండి. ఇక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవి కాళ్ళు అవన్నీ ఉంటాయి కాబట్టి మిక్స్ చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా గరిటెతోటి కింద నుంచి పై వరకు ఇలాగ టర్న్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. ఇక ఇందులోకి కొద్దిగంత పసుపు యాడ్ చేసుకోవాలండి. అలాగే రుచికి సరిపడా కారం కూడా తీసుకోవాలి. మనం చింతపండు పులుసు వేస్తాం కాబట్టి కాస్త కారం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుందండి పీతల కూర. పీతలను తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. సో రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని, అంటే కొద్దిమంది కాస్త తక్కువ కారం తింటారు, కొద్దిమంది ఎక్కువ తింటారు కదండి కారం అనేది, స్పైసీ అనేది. సో మీరు మీ టేస్ట్కు తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. ఒకసారి ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ని క్లోజ్ చేసి కొద్దిసేపు మగ్గనివ్వాలండి. అంతా బాగా కారం పసుపు వేసాం కదండి మనము, మంచిగా పీతలకు పట్టేలాగా మిక్స్ చేసుకొని లిడ్ని క్లోజ్ చేసి 2 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలండి. 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తా చూడండి. సో ఈ విధంగా కాస్త మగ్గి ఉంటాయి. ఇక మళ్ళీ ఒకసారి కింది నుంచి పై వరకు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. సో అన్ని కూరల కంటే ఈ విధంగా పీతల కూరను మిక్స్ చేయడం కాస్త కష్టంగానే ఉంటుందండి. ఇక ఇందులోకి ముందుగా మనము నానబెట్టి పెట్టుకున్నటువంటి చింతపండు గుజ్జును యాడ్ చేసుకోవాలండి. కాస్త పుల్లగా ఉంటేనే పీతల కూర మంచి రుచిగా ఉంటుందండి.
పీతల కూర తినడం వల్ల శరీరానికి అధిక ప్రోటీన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, జింక్ మరియు సెలీనియం అందుతాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, రోగ నిరోధక శక్తిని పెంచడం, ఎముకలను బలోపేతం చేయడం మరియు మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. తక్కువ కొవ్వు కలిగి ఉండడంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆహారం అండి. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి పీతల కూర చాలా మంచి ఆహారం. మీకు పీతలు అందుబాటుగా ఉన్నట్లయితే తినడానికి ప్రయత్నించండి. పిల్లలకు మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుందండి. సో ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి. చింతపండు గుజ్జును యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడడానికి కాస్త ఆయిలీగా ఉంటుంది, కానీ కర్రీ అంతా రెడీ అయ్యేపాటికి అసలు ఆయిలీగా ఉండదండి, కరెక్ట్గా సరిపోతుంది. సో ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. సో ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వారైనా సరే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక ఇందులోకి కొద్దిగాని వాటర్ యాడ్ చేసుకోండి. సో మంచిగా ఉడికేపాటికి కన్సిస్టెన్సీ కూడా కాస్త తగ్గుతుందండి, పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇక ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ తీసుకోండి. నేను రాక్ సాల్ట్ తీసుకుంటున్నానండి, మీరు నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. కల్లుప్పు లేదా మామూలు ఉప్పు అయినా, అంటే మెత్తనుప్పు అయినా తీసుకోవచ్చు. ఇక లిడ్ని క్లోజ్ చేసి కాసేపు బాగా ఉడకనివ్వాలండి. సో ఈ విధంగా ఉడికేటప్పుడు ఇక ఇందులోకి అర చెంచాలో సగం అంటే 1/4 చెంచా మెంతులు, సగం చెంచా జీలకర్ర దోరగా వేపుకొని పొడి చేసుకోవాలండి. సో 1 కిలోకి చెప్తున్నా 1/4 చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర దోరగా వేపుకొని పొడి చేసుకొని వేసుకున్నా. ఇక ఇది వచ్చేసి ధనియాల పొడి అండి. ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ వరకు తీసుకోండి. సో మళ్ళీ చెప్తున్నా చూడండి, 1/4 చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర దోరగా వేపుకొని పొడి చేసుకొని వేసానండి. ఫస్ట్ వేసింది, సెకండ్ వేసింది ధనియాల పొడి 2 స్పూన్లు. ఇక గరం మసాలా వచ్చేసి 1 స్పూన్ వేసుకోండి. సో ఈ విధంగా ఉడికేటప్పుడు వేసుకోవచ్చు, లేదంటే దించే ముందరంగా అంటే స్టవ్ ఆఫ్ చేసి ఇక దింపే ముందరంగా కూడా ఈ పొడులన్నీ యాడ్ చేసుకోవచ్చు. 3 అంటే 3 పొడులు అండి. ముందుగా వేసింది మెంతులు, జీలకర్ర వేపి పొడి చేసినటువంటి పౌడర్, అది కూడా 1/4 చెంచా మెంతులు, అర చెంచా జీలకర్ర దోరగా వేపి పొడి చేసినటువంటి పొడి. సెకండ్ వేసింది వచ్చేసి ధనియాల పొడి అండి 2 స్పూన్ల వరకు. ఇక గరం మసాలా వచ్చేసి 1 స్పూను. సో మీకు అర్థం అవ్వాలని చెప్పి మళ్ళీ చెప్పాను అనమాట. ఇక కొద్దిసేపు ఈ విధంగా మళ్ళీ ఉడకనివ్వాలండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఈ విధంగా వస్తే ఇక కర్రీ రెడీ అయిపోయినట్లే. ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైనటువంటి పీతల కూర అయితే రెడీ అయిపోయిందండి. సో పిల్లలు, పెద్దవాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంటుంది. అలాగే పీతల కూర తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. మన గుండెకు, మన మెదడు పనితీరుకు చాలా మంచిదండి. సో పిల్లల్లో బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వాలి అనుకున్నట్లయితే, సో బ్రెయిన్ డెవలప్మెంట్ మంచిగా ఉంటేనే కదండి పిల్లలు బాగా చదువుతారు. వీలైనప్పుడు పీతలను వాళ్ళకు వండి పెట్టడానికి ప్రయత్నించండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. మీరు కూడా తప్పకుండా ప్రయత్నించి టేస్ట్ ఎలాగ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టేటువంటి మన హోమ్ రెమెడీస్ కానీ అన్ని ఆల్ ఇన్ వన్ ఛానల్ కదండి, మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాయి. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.